Morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar X Road, Hyderabad, and 18 years of teaching experience in civil services. సో అందరికీ తెలిసిన విషయమే సివిల్ సర్వీసెస్ ఎగ్జాము ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్ మీడియంలో రాస్తేనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సక్సెస్ అవుతారు. ఇంగ్లీష్లో చదివి ఉండాలి, బాగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, మంచి మంచి డిగ్రీలు ఉండాలి. ఇలాంటి బయట బాగా వినిపిస్తూ ఉంటాయి మీకు. సివిల్స్ అనేది మనకు రాదు, బాగా టాలెంట్ ఉండాలి, బాగా ఐక్యూ ఉండాలి. రోజుకి 10 నుంచి 20, 20 నుంచి 15 నుంచి 20 గంటలు చదవాలి. బాగా మేధావులై ఉండాలి. ఒక 5, 6 డిగ్రీలు ఒకేసారి పాస్ అవ్వాలి. ఇలాంటివన్నీ బయట వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ వాస్తవాలు కాదు. సివిల్ సర్వీసెస్ రావాలంటే మీకు కమిట్మెంట్ ఉండాలి. మీకు ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఒక స్ట్రాటజీ ఉండాలి. అన్నిటికి మించి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఐఏఎస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండాలి మీకు. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం సివిల్స్ రాయొచ్చు అనమాట. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్‌లో రాస్తేనే సివిల్స్ వస్తది అని అనుకుంటూ ఉంటారు. సో ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగు మీడియంలో కూడా సివిల్స్ రాసి మనం ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 3 స్టేజెస్‌లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ. పర్సనల్ ఇంటర్వ్యూ. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏంటంటే పేపరు ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి. వీటిల్లో మనకు ఒక 40-50% మార్క్స్ వస్తే మనం ఇందులో క్వాలిఫై అవుతాం. ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇచ్చినటువంటి 100 క్వెషన్స్‌లో మనం 45-50 క్వెషన్స్ గాని చేస్తే, అంటే 50 అనుకోండి. 50 క్వెషన్స్ చేస్తే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మీరు ఇంటర్, డిగ్రీలో చదివినటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ క్వెషన్ చదవి అర్థం చేసుకుంటే చాలు. మీరు ఇక్కడ ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుగులోనే చదివి ఆ క్వెషన్‌లు అర్థం చేసుకోవచ్చు. మామూలుగా సిలబస్ అంతా మనం తెలుగులో దొరుకుతున్నాయి. అన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. మేము కోచింగ్ ఇస్తున్నాం. అన్నీ ఉన్నాయన్నమాట. మెటీరియల్ ఇస్తాం, క్లాసెస్ చెప్తాం, రాయిస్తాం. కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఇక మెయిన్స్ ఎగ్జామ్‌లో కంప్లీట్‌గా మీరు ఆల్ పేపర్స్ ఇంక్లూడ్ విత్ ఆప్షనల్స్ అన్ని పేపర్‌లు మీరు తెలుగులో రాసుకోవచ్చు ఎగ్జామ్. హాయిగా మనం డిగ్రీ పరీక్షలు రాసినట్టుగా లేదా గ్రూప్ 1 రాసినట్లుగా అన్నీ తెలుగులో రాసుకోవచ్చు. కాబట్టి ఐఏఎస్ ఎగ్జామ్ మనం తెలుగులోనే రాసి మనం సాధించవచ్చు. ఎంతోమంది ఐఏఎస్‌లు అయినటువంటి వాళ్ళు, తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళు, ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి టీజీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి మన బుర్రా వెంకటేశం గారు. సార్ కూడా తెలుగు మీడియంలోనే రాశారు. మూడో ర్యాంక్ వచ్చిన గోపాలకృష్ణ గారు, తొమ్మిదో ర్యాంక్ వచ్చిన భానుప్రకాష్ రెడ్డి గారు. ఎంతోమంది ఐఏఎస్‌లు తెలుగు మీడియంలోనే రాసి వీళ్ళంతా ఐఏఎస్‌లు అయినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఎడ్యుకేషన్ అంతా తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళే. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ రాసి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది పాపం తెలుగులో రాయొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక్కడికొచ్చి కలుస్తూ ఉంటారు నన్ను. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్‌గా తెలుగులో ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది కూడా మనం తెలుగులోనే చేస్తాం. మనకి ఇంటర్వ్యూ కూడా బోర్డ్ మెంబర్స్ మీకు ఒక ట్రాన్స్‌లేటర్‌ని ఇస్తారు. మీరు వాళ్ళు ఇంగ్లీష్‌లో క్వెషన్ అడిగితే ఆయన మనం తెలుగులో సమాధానం చెప్పొచ్చు వాళ్ళకి. ఒక ట్రాన్స్‌లేటర్ ట్రాన్స్‌లేట్ చేసి చెప్తారు. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మెటీరియల్ ఉంది. కోచింగ్ ఉంది. ముఖ్యంగా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ సుబ్బారావు సార్ అంటే నేను ఇదొక నాకు హాబీగా అనమాట. ఒక సెషన్ను, ఒక బ్యాచ్ ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ తెలుగు మీడియం వాళ్ళకి సివిల్ సర్వీసెస్ చెప్పడం అనేది నాకు 2011 నుంచి నాకున్నటువంటి హ్యాబిట్ ఇది. నా యాంబిషన్, నా కోరిక తెలుగు వాళ్ళని ఐఏఎస్‌ని చేయాలని. రీసెంట్‌గా కూడా మన ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో రాసి 782 ర్యాంక్ సాధించాడు. అదేవిధంగా ఆయన మళ్ళా ఈ సంవత్సరం 2024 దాంట్లో కూడా ఆయన ఇంటర్వ్యూకి మళ్ళా కూడా తెలుగు మీడియంలోనే సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఇలా మీరు తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. బయట అపోహలు ఏవి నమ్మకూడదు. మీరు బయట వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏమంటారంటే తెలుగులో రాయొచ్చా అంటారు. వాళ్ళకేం తెలుసండి వీళ్ళంతా ఎందుకు సెలెక్ట్ అయ్యారు? మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానో చూడండి. మీరు వీళ్ళెవరినైనా ఎళ్లి కలవండి. కలిసి మాట్లాడి అడగండి చెప్తారు వాళ్ళు. కష్టపడి చదివే వాళ్ళకి తెలుగు మీడియంలో కూడా సివిల్స్ రాసి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు మనం సాధించొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రండి మేము ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇస్తాం. సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో కోచింగ్. వీలైతే ఆఫ్‌లైన్‌కి రండి. ది బెస్ట్ అనమాట. ఆఫ్‌లైన్‌కి రండి. మేము అన్ని ప్రిలిమ్స్‌లో ఎలా ఇంగ్లీష్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేది ఎలా, ఇంగ్లీషు, తెలుగులో టీచ్ చేస్తాం. మీకు నోట్స్ రాయిస్తాం. బైలింగ్వల్ టీచింగ్ తెలుగులో నోట్స్ ఇస్తాం. తెలుగులో మెటీరియల్ ఇస్తాం. ఆన్సర్ ఎవల్యూషన్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయిస్తాం. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. మీలో కాన్ఫిడెన్స్ నింపుతాం. మోటివేట్ చేస్తాం.
డిబేటింగ్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ ఇస్తామనమాట మనం. మీరు ఏ మీడియంలో రాసుకోవచ్చు అప్పుడు మీరు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళ కోసం మాత్రమే. తెలుగు మీడియంలో మీరు సివిల్స్ రాసి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. మీకు ఇదే విధంగా ఈ ప్రిపరేషన్‌లో భాగంగా మీకు గ్రూప్ వన్ కూడా ఈజీ అయిపోతుంది. తెలుగు మీడియంలో సివిల్స్ చదవటం వల్ల స్టేట్ సర్వీసెస్ అయిన గ్రూప్ 1 కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో, అందుకని తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు. ఈ విషయాన్ని మీరు అందరికీ తెలియజేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్. సో, కాబట్టి మీరు బయట ఎలాంటి అపోహలు నమ్మొద్దు. ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టాప్ 10లోనే ఇద్దరు చెప్పాను మీకు. గోపాలకృష్ణ గారు 3వ ర్యాంకు, భానుప్రకాష్ రెడ్డి గారు 9వ ర్యాంక్ సాధించారు. ఇట్లా ఎంతోమంది తెలుగు మీడియంలో చదివి సాధారణ డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, వీళ్ళు మామూలు డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు. వీళ్ళేమో ఐఐటీ స్టూడెంట్స్ కాదు, మామూలు డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు. సో, కాబట్టి మీరు కూడా ఇలా ఉన్నత స్థాయికెళ్ళొచ్చు. తెలుగు మీడియంలో చదివాం కదని బాధపడి మీ యొక్క యాంబిషన్, మీ యొక్క లైఫ్ యాంబిషన్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడం అనే దాన్ని అంతటితో ఆపేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.